మద్యం మత్తులో ఓ గిరిజన వాచ్మెన్పై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కావల్లో కలకలం రేపింది. బాధితుడు శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం కావలి పాతూరు ఓ ప్రైవేట్ లేఅవుట్ వద్ద వాచ్మెన్గా పనిచేస్తున్న తనపై జనిగర్ల మనోజ్ మరో 3 యువకులతో కలిసి దాడి చేసినట్లు ఆరోపించారు. చీకట్లో బైక్ లైట్ ఫోకస్ తమపై పడటంతో ఆగ్రహించిన మనోజ్, అతని స్నేహితులు తనపై దాడికి దిగారని శ్రీనివాసులు తెలిపారు. ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీసినట్లు వెల్లడించారు. అంతటితో వదలకుండా ఇంటికి వెళ్లడంతో ఇంటికి వచ్చి తనపై దాడి చేసినట్టు వారు తెలిపారు. దాడిలో గుండెపై కాలితో తన్నడంతో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు ప్రస్తుతం కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన అనంతరం తనకు ప్రాణహాని ఉందని, తనను చంపేస్తారనే భయంతో ఉన్నట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో జరిగిన ఈ దాడిపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నాడు. ఇదిలా ఉండగా కేసును పక్కదారి పట్టించేందుకు కొందరు పెద్ద మనుషులు రంగంలోకి దిగుతున్నారంటూ బాధితుడు ఆరోపించాడు. ఈ ఆరోపణలపై పోలీసుల అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. మాల్ తీసుకుని పోతా కంపు తీసిన పాట కంపు తీసుకుని లైట్ పడింది సార్. వాళ్ళకి లైట్ పడిన పాట లైట్ ఎందుకు వేసారని అడిగారు. మేము వేయలేదన్నా అని చెప్పేసి వండు కొట్టారు. తర్వాత ఉండి నన్ను వచ్చి కొట్టారు సార్. మళ్ళీ వచ్చి ఆయన కొట్టాడు. వచ్చే కొట్టిన పాట గుండుతో కూడా నెప్పుడు సార్. నాకు ఆ మార్పు 3 వచ్చి కొట్టారు సార్. నన్ను 3 కొట్టింది, ఒకరు కూడా కాదు. ఏనే వెనక్కి ఫాలో చేసుకొచ్చారు. నేనేం బాగా బండిత్తుకుని పోయినాం. పోయినప్పుడు నేనేం ఫాలో చేయలేదు. నా ఓడే ఫాలో చేసుకొచ్చి మేము కంప వేసామంటాడ. ఆ కంప వేసిన దానికి ఖర్చు మీద వచ్చి కొట్టాడన్నా. ఏం చేసిందే పోయి నేను ఏంతో ఉన్నా పొలము యాన నా కొడకని అడిగాడు. యాన నా కొడక నువ్వేంతని అడిగినాడు నన్ను. ఎనుగులు మనోజ్ అన్న నన్ను కొట్టిందా. ఎనుగులు మనోజ్ కొట్టింది నన్ను. ఎడ్ చేస్తారు చేయండి సార్ మీరు. నాకేంటంటే నేను ఏదో ఊరు నుంచి వచ్చి బతికేవాడు. నేను మొత్తం భయం వచ్చింది సార్. నాకు 2 నిమిషాలు వేస్తారు ఇప్పటికి. ఆ నొప్పి వల్ల నేను కళ్ళని పడుతున్నా. గొంతు మీద కూడా దొక్కాడు సార్. గొంతు మీద దొక్కాడు. వచ్చా 3 సార్. 3 వచ్చిన వాళ్ళు నెలను కొట్టారు సార్. నా మాట అబద్ధం అయితే పోలీసు ఆయన భార్య కూడా ఉంది. చెప్తుంది ఆ పిల్లడు లేకపోతే గంపేసి ఉంటాడు. నేను ఏమన్నా సార్, మానవులు తీసుకొని పోతా లైట్ పడింది, ఫోక్స్ పడింది. దానికి ఫోక్సే, ఇంకేం లేదు. తప్పేనా ముందు ఆతున్నారు సార్. ముందు ఆతున్నారు. లైట్ ఎందుకు వేసారు అన్నారు. అన్నా నేను వేయలేదన్నా, ఏదో కంప తీసుకుని పోతున్నాం బండి ఎత్తుకొని చెప్పాను. ఏం నా కొడకానన్నాడు. పాపం ఓడి కొట్టాడు. తర్వాత మళ్ళీ పానేలే ఏదో పొరపడేదని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి కొట్టారు. 3 వచ్చా. చిన్న కొట్ట వాళ్ళు వచ్చి నన్ను 3 కలిసి కొట్టేశారు. ఇప్పుడు ఎట్లున్నాయా గాయాలు అంటే ఎంత గాయాలు ఉన్నాయి.